వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ట్యాపింగ్ అంశం కుదుపుతోంది. అసలు ప్రభాకర్ అప్రూవర్గా మారబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నటువంటి తరంలో మరోవైపు కేసీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో చిక్కునే అవకాశాలు ఉన్నాయి. నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు. పోలీసుల దిశగా కసరత్తు జరుగుతుందంటూ కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ అంశం ఎందుకు ఈ విధంగా గత ప్రభుత్వం పాల్పడింది, అసలు ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ వెనకాల దందాలు కానీ ఒక ప్రైవేట్ మాఫియాగా నడిచినటువంటి నేపథ్యంలో ఏం జరిగిందో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ సామాజిక విశ్లేషకులుగా ఉన్నటువంటి కృష్ణకుమార్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే కృష్ణకుమార్ గారు. ఏంటి మేడం అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం గత కొంతకాలంగా నిజంగా కుదుపుతుందని చెప్పుకోవాలి. సో ఇవాళ కేటీఆర్ మేడం కూడా ఫైనల్ గా ఉచ్చు బిగుస్తోంది, నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. అసలు ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం, ఎందుకు చేశారు అంటే ఏం చెప్తారు? అసలు మనం ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు అని మాట్లాడుకోకుండా అసలు ఈ అంశం పూర్తి కాదు, అసలు ఎందుకు మొదలైందోనే ఆలోచన చేయాలి. అదేంటంటే కేసీఆర్ ఉద్యమ కాలంలో తనను తాను ఎలా అభివర్ణించుకున్నారు అంటే, చావు నోట్లో తలబెట్టి మరీ తెలంగాణ తెచ్చాను నేను, కాబట్టి నాకు ఈ తెలంగాణలో ఆశీస్సులు ఉంటాయి, ఈ తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది, రాకపోతే ఒక ఉద్యమంలాగా కొనసాగుతుంది, నేను ఉద్యమ వీరుణ్ణి అవుతాను, వస్తే ఇంకా నేను చచ్చిపోయే వరకు, నా కొడుకు చచ్చిపోయే వరకు, నా మనవడు చచ్చిపోయే వరకు ఇక మాతోనే ఉంటుంది ఈ తెలంగాణ, మేమే నాయకులము అని అనుకున్నారు. కానీ మధ్యలో ఆయనకి కొంచెం వెనక ముందు అవుతున్నారు, భయపడుతున్నారు. ఆ భయం ఎందుకు అంటే, ఏమో ఈ గెలిచిన వాళ్ళు ఉంటారో ఉండరో, ఈ వచ్చిన వాళ్ళందరూ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కదా. అసలు టిఆర్ఎస్ పార్టీ తయారు చేసుకున్న నాయకులు ఎవరు చెప్పండి మీరు? పార్టీలు చంపేసి అందరిని తీసుకెళ్లి పెట్టుకున్నాడు. అయితే కేవలం ఆ పార్టీలో పుట్టింది ఎవరు అంటే ముగ్గురు. ఒకరు హరీష్ రావు, ఒకరు కవిత, ఒకరు కేటీఆర్. వాళ్ళు కూడా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కేసీఆర్ పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ నాయకులుగా చలామణి అయ్యారు. మరి అసలు కేసీఆర్ నేనే కాందాన్ని, మొత్తం నాదే, నేను తీసుమార్కాన్ని అంటాడు కదా. ఈ కేసీఆర్ కూడా కాంగ్రెస్లో పుట్టి తెలుగుదేశంలో ఎదిగి టీఆర్ఎస్లోకి వచ్చాడు. ఆయనకి ఏంటంటే ఆ అభద్రతాభావం ఎప్పుడూ ఉంటుంది. ఆ అభద్రతాభావం ఉంటుంది కాబట్టి ఈ వచ్చిన నాయకులు వెనక్కి వెళ్ళిపోతారేమో, ఇక్కడ మళ్ళీ కొంతమందిని తీసుకుని బయటికి వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో, పైగా బయట రాని నాయకులు ఏమైనా ముప్పు ఉందా వాళ్ళతోటి అని ఆలోచించి అందరి మీద నిఘా పెట్టాడు. అందరి మీద నిఘా పెట్టి 1,00,000 ఫోన్లు ట్యాప్ చేశాడనే ఒక ఆరోపణ వస్తుంది. అది ఎంతవరకు వాస్తవమో తేల్చాలి. అయితే ఈ 1,00,000 ఫోన్లలో ఎవరెవరు ఉన్నారు ప్రముఖంగా అంటే, తన పార్టీ వాళ్ళతో పాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి బలం ఏంటో బలహీనత ఏంటో కేసీఆర్కి బాగా తెలుసు. ఎందుకంటే తన పార్టీలో ఉన్నాడు కదా కొన్నాళ్ళు, ఉన్నప్పుడు అతను ఫైర్ ఏంటో తెలుసు, అతను చావు రేవు అనకుండా పోరాడతాడని కూడా తెలుసు. ఇలాంటి వాడు ప్రతిపక్షంలో ఉన్నా కష్టమే, నా పార్టీలోకి ఎలాగూ రాడు, ఏ పార్టీలో ఉన్నా కష్టమే, అతన్ని రాజకీయంగా చంపాలి అని అనుకున్నాడు. అందుకే అతను ఫోన్ ట్యాప్ చేయించి అతను ఆ స్టీఫెన్సన్ తోటి అతను ఎవరో ఉన్నాడు కదా, ఓటుకు నోటు మొత్తం అంతా కనుక్కున్నాడు. పైగా అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అదే పార్టీలో ఉన్నాడు, మాగంటి గోపీనాథ్ అదే పార్టీలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ తోటి మరి ఆ పార్టీ నాయకుడు కాబట్టి మాట్లాడుకుంటారు కదా. ఈ ఏవైతే ఉన్నాయో, ఏమేం మాట్లాడుకుంటున్నారో అవన్నీ కేసీఆర్కి లీక్ చేసింది వీళ్ళిద్దరే. లీక్ చేసి పైగా ఇంకా ఏం చేశారు అంటే, దీనికి డబ్బులు సమకూర్చింది కూడా ఈ ఇద్దరిలో ఒకళ్ళు. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు అంటాడు, నాకేం సంబంధం, అలాగే అంటారు అంటే సరిపోద్ది ఏంటి? అసలు ఇప్పుడు కాదండి, వాళ్ళ పార్టీ ఆఫీస్లో తీసుకున్న నిర్ణయం అది. అదేమి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం కాదు, సొంత పని కాదు, పార్టీ కోసమే కదా చేసింది. పార్టీ ఆఫీస్లో తీసుకున్న నిర్ణయం బయటికి వెళ్ళింది అంటే ఎవరి వల్ల ఇల్లు ఉంటుంది? అక్కడ ఉన్న వాళ్ళ వల్లే వెళ్తుంది కదా. సో రేవంత్ రెడ్డిని రాజకీయంగా చంపితే గాని మనకి రాజకీయాలకు అడ్డం లేకుండా ఉంటాడు.
పైగా రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ సొసైటీ తోటి చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ తెలుగుదేశంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళదలుచుకున్నాడు. వెళ్ళదలుచుకున్నప్పుడు ఇతను లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో అతని పాత్ర కూడా ఉంది అనేది చాలా మంది మాట్లాడుకుంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డిని రాజకీయంగా చంపటం కోసం కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ ని వాడుకున్నారు. సో ఇప్పుడు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి టార్గెట్ గా మొదలైన ఫోన్ ట్యాపింగ్ ఆఖరికి హీరోయిన్లని ట్యాప్ చేసి వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఈయన అభద్రతా భావం వల్ల తన సొంత పార్టీ వాళ్ళు, తన ప్రతిపక్షాల్లో ఉన్న నాయకుల్ని అందరినీ టార్గెట్ గా వాడుకున్నాడు. అయితే ఈ వాడుకునే క్రమంలో ఏం జరిగిందంటే కేటీఆర్ మీద ఒక అపనమ్మకం వచ్చింది కేసీఆర్కి. ఏంటి అంటే ఇతను ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరితో, పైగా అతను అప్పట్లో ఫస్ట్ టర్మ్లో బొగ్గలేని కారులో తిరిగేవాడు కేటీఆర్, మీకు తెలిసే ఉంటుంది. బొగ్గలేని కారులో ఎందుకు తిరిగేవాడు అంటే తను ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికీ తెలియకూడదు. సినిమా ఫంక్షన్లకు వెళ్తున్నాడా, సినిమాలకు వెళ్తున్నాడా, లేదంటే ఏమన్నా ఫామ్ హౌస్లకు వెళ్తున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు అనేది తెలియదు. అందుకోసం ఏంటంటే పోలీసులు యాక్చువల్గా వాళ్ళకున్న ప్రోటోకాల్ ప్రకారం మీ అబ్బాయి బొగ్గ కారు లేకుండా వెళ్తున్నాడు, ఒక మంత్రి అలా వెళ్ళడానికి వీల్లేదు, మాకు ఏమైనా జరిగితే మమ్మల్ని మీరు అడగటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. జరిగితే ఇక ఆ సందర్భంలో అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని తెలుసుకోవాలనుకున్నాడు. సో కేటీఆర్ మీద కూడా ట్యాప్ చేశాడు. ట్యాప్ చేసినప్పుడు అతను ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏంటి, అతనికి ఎవరు ఫోన్లు చేస్తున్నారు అన్నీ వచ్చేసినాయి. అయితే ఇది అసలు కథ. ఈ అసలు కథలో పిట్ట కథ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు ఆయనకి రకరకాల వాళ్ళు ఫోన్ చేశారనుకోండి కేటీఆర్కి, దానిలో సినిమా యాక్టర్లు కూడా ఉన్నారు. ఈయన సినిమా యాక్టర్లకు చేశాడు, సినిమా యాక్టర్లు ఈయనకి చేశారు. ఈ ఫోన్లన్నీ వాళ్ళు ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి వీళ్ళు సైడ్ బిజినెస్ మొదలెట్టేశారు. ఏంటి అంటే వాళ్ళ ఫోనుల్లో విన్న రహస్యాలు వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడం మొదలెట్టేసరికి ఆ తర్వాత ఇంక ఇలా పరంపర కొనసాగుతూ ఉంది. అయితే ఇది అభద్రతాభావంతో మొదలైన విషయం కాస్త ఇది ఒక పెద్ద కుంపటై కూర్చుంది. ప్రాక్టీస్ లాగా మాల్ ప్రాక్టీస్ లాగా మారిపోయింది. ఇది ఆపుదామన్నా ఆపలేని పరిస్థితి. అసలు కేసీఆర్ చేతిలో కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయేసరికి ఇంకా కొన్నాళ్ళు గడిచేసరికి ఇంకా చేస్తూ వెళ్తూ ఉన్న క్రమంలో మరి ఇదంతా తన రాజకీయ అవసరాల కోసం చేసుకున్నాయి కాస్త వ్యక్తిగత అవసరాలని ఇంకొందరికి రాజకీయ అవకాశాలుగా మారినాయి. మరి అసలు ఈ దందా ఎలా చేశాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశాడు అనేది అసలు ప్రశ్న. ఇదేమో కారణం ఇప్పుడు మనకు అర్థమైంది. అయితే ఈ ప్రభాకర్ రావుని పట్టుకున్నాడు. ప్రభాకర్ రావు అప్పటికి ఇంటెలిజెన్స్ చీఫ్గా రిటైర్ అయిన మనిషిని కూడా తీసుకొచ్చుకొని పెట్టుకొని అతన్ని అలాగే ఇంకొంతమంది రావులే పైనుంచి కిందకి రావులే ఉన్నారు. ఆఖరికంట కానిస్టేబుల్ స్థాయి వరకు కూడా ఈ విషయంలో రావులే ఉన్నారు. ఈ రావులే ఉండే బయటికి పొక్కకుండా ఉండేందుకు రావులు ఎంచుకున్నారు. రావులు అంటే నమ్మకంగా ఉంటారు. మీకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే బాగా మైనారిటీగా ఉన్న కులం వాళ్ళకి ఒక కట్టు ఉంటుంది. ఆ కట్టు ఏంటి అంటే మనం మైనారిటీని మనని ఎవరైనా ఏమైనా చేస్తారు కాబట్టి మనం ఒకళ్ళకొకళ్ళం బాగా సాయం చేసుకోవాలి, మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళం బతకాలి అన్నట్లుగా. ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎట్లుంటారో వీళ్ళు కూడా అట్లా ఉంటారనమాట. అందుకోసం ఏం చేశాడంటే మన వాళ్ళైతే వీళ్ళందరికీ ఓ పిచ్చి బియ్యం పెట్టేశాడు. ఏంటి, ఇది మన కులం సమస్య. ఇప్పుడు చూడండి మన కులం నుంచి ఒక ముఖ్యమంత్రి వచ్చాడంటే ఆలోచించండి, మంత్రులు వచ్చారంటే ఆలోచించండి, మన సామాజిక వర్గానికి ఎంతమంది మంత్రులు ఇచ్చాను, ఎంతమంది పోలీసుల్ని ప్రధానమైన పోలీస్ స్టేషన్లలో సిఐలుగా వేసాను, ఏసీపీలుగా వేసాను, డీసీపీలుగా వేసాను. ఇప్పుడు మీరు చూడండి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో, గచ్చిబౌలి ఏరియాలో కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ మొత్తం రావులే ఉంటారు. మీరు కాకపోతే వాళ్ళ పేర్ల పక్కన రావులు ఉండవు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు రావు పెట్టుకోవట్లా, తెలిస్తే మళ్ళీ ఎక్కడ ఇబ్బందులు పడతావు. అయితే అందువల్ల ఇలా చేయడం వల్ల ఏం జరిగింది అంటే అది కూడా ఒక రకంగా కేవలం ఇది కేసీఆరే చేసుంటాడు అనడానికి ఇది కూడా ఒక కారణమైంది, బలం వచ్చింది. అయితే ఈ ప్రభాకర్ రావు
ప్రణీత్ రావుని పట్టుకున్నాడు. ప్రణీత్ రావు, భుజంగరావు, ఇంకా ఒక మామూలుగా అయితే వీళ్ళు విడిగా మంచి నాయకులే, మంచి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు. కానీ దీనిలోకి దిగిన తర్వాత వీళ్ళకి ఇది ఒక ఆదాయ మార్గం అయిపోయింది. కానీ వీళ్ళందరిలోకి సూపర్ హీరో ఎవరంటే రాధాకిషన్ రావు. రాధాకిషన్ రావు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడంటే ఈ రాష్ట్రంలో ఒక రకమైన ఒక రజాకార్ లాంటి వాడు రాధాకిషన్ రావు. టాస్క్ ఫోర్స్ డీసీపీగా చేసి అతను ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్ చేయడం. ఇప్పుడు మేళ్ల చెరువులో ఒక సంబంధించినటువంటి వ్యవహారం, అది సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాన్ని ప్రజాభిప్రాయ సేకరణ ఉంటది, అంటే పబ్లిక్ హీరింగ్ ఉంటది. ఆ పబ్లిక్ హీరింగ్ కి ఎవరిని ఎళ్ళనీయకుండా చేసి దానికి ఉద్యమాన్ని అణగదొక్కి దానికి అనుమతులు వచ్చేటట్లు చేశాడు. ఇప్పుడు అభ్యంతరాలు చెప్పారనుకోండి ఒప్పుకోరు కదా మరి, అందుకని ఇలా చేసుకుంటా వచ్చాడు. అతను రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడ్డాడు, బలవంతపు వసూళ్ళకి, పైగా టాస్క్ ఫోర్స్ అయ్యేసరికి బేగం బజార్ వ్యాపారస్తుల్ని టార్గెట్. హవాలా వాళ్ళతో కూడా పోలీసులు ఉన్నారు ఈ మాఫియాలో అంటే నిజంగా షాకింగ్. ఇది మీరేం షాక్ అవ్వక్కర్లా. వీళ్ళకి ఒక చెడ్డ పని చేయమని వాళ్ళ బాస్ చెప్తే అతని కోసం చేసే చెడ్డ పని కాకుండా వాళ్ళ కోసం చేసుకునే చెడ్డ పనులు కూడా చక్కబెట్టుకున్నారు వాళ్ళు. ఆ విధంగా సందట్లో సడేమియా చేసుకుని దీనివల్ల ఏమైంది చివరికి. కానీ రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తున్నాడు నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని. పేర్లతో సవాల్ చేశాడు. అంటే అతనికి ఎట్లా తెలిసి ఉంటుంది మరి అలా? ఎందుకంటే ఇప్పుడు ఈయన తాలూకు మనుషులు ఎవరినో ఒకళ్ళు పెట్టుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ మీద కోపం ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు శత్రువు మిత్రుల్లాగా ఈయనకి టచ్లోకి వచ్చి ఉండొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా రేవంత్ రెడ్డికి ఇన్ఫార్మర్లు ఉన్నారు అప్పటి నుంచి. ఎందుకుంటారు? అతను ఫక్త్ రాజకీయం చేస్తున్నాడండి. ఆయన ఏమి ఇప్పుడు ఈయన చెప్పాడు కదా ఒకసారి, ఇది రాజకీయ పార్టీ, ఇదేమన్నా సన్నాసులు మతవా అని అడిగాడు కేసీఆర్ అడిగాడు. మరి ఆ మాట రేవంత్ రెడ్డి అడగొద్దా మరి ఆ మాట? అందుకని చెప్పి ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయించి దీనివల్ల నష్టము చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ వ్యతిరేకం, పైగా అధికార దుర్వినియోగం, స్వలాభం, పార్టీ లాభం, ఇన్ని ఉన్నాయి. అంటే ఇన్ని ఉల్లంఘనలకి పాల్పడిన తర్వాత వాళ్ళని అసలు ఎందుకు వదిలిపెట్టాలి? ఇది ఇవాళ బేసిక్గా వస్తున్న ప్రశ్న. పైగా అసలు వాడిని అంటే ఫస్ట్ ప్రణీత్ రావుని పట్టుకుని కూర్చోబెడితే ప్రభాకర్ రావు కూడా ఉన్నాడని తెలుసు. కానీ ర్యాండమ్గా నువ్వు ఉన్నావు అంటే కుదరదు కదా. ఆధారాలు ఇప్పుడు ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది పోలీస్ శాఖలో. ఈ ఇంటర్నల్ ఎంక్వైరీలో ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ ఆఫీసరు సాటిస్ఫై కావాలి తన దగ్గర ఉన్న పేపర్లతోటి. ఆ విధంగా ప్రభాకర్ రావు సంగతి కూడా తెలిసింది. ప్రభాకర్ రావు కూడా ఫోన్ చేస్తే ఇవాళ మీరెట్లా ప్రభుత్వం చెప్పిన పని చేస్తున్నారో ఆ రోజు నేను చెప్పిన పని చేశాను అని చెప్పేసి చాలా డిప్లొమాటిక్గా తప్పించుకున్నాడు అతను. రేపు పొద్దున ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చాడు, అదే డిప్లొమాటిక్గా చెప్తాడు సమాధానం. ఎవరు ఇరుక్కోవాలో వాళ్ళు ఇరుక్కుంటారు. ఇప్పుడు వీళ్ళకి రాజకీయ నాయకులు ప్రభుత్వం చెప్పినట్టు చేసి మరి ఆ ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పాలి కదా. చెప్పాలి మరి, చెప్తాడు. అందుకే చెప్తాడు. ఆయన ముక్కలో తేల్చేశాడు. ఆయన ఏం చెప్పబోతున్నాడో కూడా మనం ఇక్కడ కూర్చుని మనం చెప్పేసేయచ్చు. అయితే ఎందుకంటే కేసీఆర్ని మించిన బాస్ ఎవరు లేరు కదా ఇక్కడ, ఇంకెవరి పేరు చెప్తాడు? ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు అయిపోయారు, స్వపక్ష నాయకులు అయిపోయారు, సినిమా యాక్టర్లు అయిపోయారు, వ్యాపారస్తులు అయిపోయారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయిపోయారు. ఆఖరికి వీళ్ళు ఎక్కడికి దిగజారంటే భార్యాభర్తల ఫోన్లు కూడా వినుకునేదాకే వెళ్ళిపోయారు. హరీష్ రావు వైఫ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే ఆలోచించండి. ఇలా ఈ విధంగా చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇలా వచ్చింది. ఇది చట్టం ప్రకారం ఎంతవరకు శిక్షిస్తారు ఏంటి అనేది మనం వేచి చూద్దాము. అంటే కానీ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా సంచలన కేసులు చాలా వచ్చినాయి. డ్రగ్స్ కేసు నుంచి మొదలు పెడితే అనేక కేసులు వచ్చినాయి. కానీ అవన్నీ కూడా మరుగున పడిపోయింది. సో ఆ విధంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా మరుగున పడే అవకాశాలు ఉంటాయి. మరుగున పడదు, లేదంటే సీరియస్ గా ఉంటుంది. మరుగున పడదు. ఎందుకంటే ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది 80లో కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ఈ కారణంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాజీనామా చేశాడు అంటే ఎంత ఒత్తిడి ఉంటుంది? మరి అలాంటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ని అరెస్ట్ చేయటానికి ఏం పెద్ద కష్టం? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడే కదా. పైగా మరీ ఇంట్లోనే కూర్చుంటే రేపొద్దున ప్రజా మద్దతు ఎక్కడ అసలు రాదోనని చెప్పి ఇప్పుడు ప్రజా మద్దతును కూడగట్టుకోవడానికి ఆయన ఇప్పుడు పంట పొలాలు చూడడానికి బయలుదేరి రైతుల డ్రామా తెర మీదకు తీసుకొచ్చాడు. రైతులను అడ్డం పెట్టుకుని డ్రామా చేస్తున్నాడు. అంటే నేను ప్రజల్లో ఉన్నాను అనే ఒక ఉద్దేశం తీసుకురావటానికి. మరి ఏ రకంగా చూసినా కానీ ఈ స్కాము టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం పెడతారా, ఎలా పెడతారు అనే దానికంటే కూడా ముందు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక రాజకీయ నాయకుడు నిరంకుశుడుగా మారితే నియంతృత్వం తీసుకురావాలి అనుకుంటే కానీ అందరినీ ఇలా అందరి పగ్గాలు తన చేతిలో ఉండాలి అని అనుకోడు. అసలు కేసీఆర్కి ఇంత పగ్గాలు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పార్టీలను అందరినీ చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ చెప్పిన మాట విని నువ్వు ఫస్ట్ తెలుగుదేశాన్ని చంపావు, తర్వాత కాంగ్రెస్ని చంపావు. ఇవన్నీ చంపిన తర్వాత నిన్ను బీజేపీ చంపబోతుంటే నువ్వు అలర్ట్ అయ్యావు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. నీ కూతుర్ని పావుగా చేసుకున్నారు వాళ్ళు. చేసుకొని నీ కూతురు ద్వారా ఇంకొక రాష్ట్రం నాయకుల్ని వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయటానికి నీ కూతుర్ని వాడుకున్నారు. నీకు అది అర్థమయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. కూతురు వెళ్ళి జైల్లో కూర్చుంది. వాళ్ళ ఫస్ట్ కూతురు, తర్వాత కొడుకు, తర్వాత నువ్వు, ఇంకా వరుస అవుతుంది అనమాట. పైగా పౌర సమాజం నుంచి అసలు స్పందన లేదండి ఈ విషయంలో. అసలు ఇప్పుడు కవిత అరెస్ట్ అయితే ఎంత కవితను తిడితే అంత సంతోషించారు జనాలు, ఎంత కవితని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంత సంతోషించారు జనాలు. అయ్యో పాపం అని అనలేదు. నేను మాట్లాడిన వీడియోల్లో కూడా కింద కామెంట్స్లో ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఆ వేళ కేసీఆర్ దిగిపోయినప్పటికంటే సంతోషంగా కవిత అరెస్ట్ అయితే జనాలు ఉన్నారు. అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు వ్యతిరేకత ఉంది, వాస్తవానికి వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా మారిపోయింది. ప్రజలందరూ కూడా మార్పును కోరుకున్నారు. కానీ ఇక్కడ బలంగా కవిత పట్ల సింపతి రాలేదు. సో ఇవాళ కేటీఆర్ కూడా నోటీసులు ఇస్తున్నారు. కేటీఆర్ ను కూడా భవిష్యత్తులో జరగవచ్చు మీరు కూడా అంటున్నారు. బయట కూడా చర్చ విపరీతంగా జరుగుతోంది. సో అట్లాంటి సందర్భం వస్తే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొంత పార్టీకి ఏమైనా సింపతి ఆడనే అవకాశం ఉందా లేదా బీఆర్ఎస్కి? అది కాదండి, ఇప్పుడు మామూలు పద్ధతిలో అయితే సింపతి వస్తుంది. ఇది చేసింది తప్పుడు పని అనేది అర్థమైన తర్వాత ఇంక సింపతి ఎక్కడి నుంచి వస్తుంది? సింపతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇన్నాళ్ళు ఆగి కవితని ఇప్పుడు అరెస్ట్ చేయటం వెనకమాల బీజేపీ ఎత్తుంది కాదనట్లా. కవితని బీజేపీ వాళ్ళు పావుగా చేసుకున్నారు. ఇది సరైన రాజకీయం కాదు. ఈ మాట మనం అలాంటి వాళ్ళం మాట్లాడగలుగుతున్నాం. కేసీఆర్ మాట్లాడగలుగుతున్నాడా? ఎందుకంటే స్పందనే లేదు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు మట్టుకు స్పందించాడు. అది కూడా నామమాత్రపు స్పందించాడు. అయితే ఏది ఏమైనా సరే కేజ్రీవాల్ని ఇరికించే విషయంలో కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసే ఆలోచించి ఒక పథక రచన చేసిన ఆశ్చర్యపోకర్లా. అంటే వీళ్ళు చేసే విధ్వంసకర మనస్తత్వానికి నేను చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిన వాళ్ళు అది అతి నీచమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు నేనున్నానండి, ఒక పరిధిని దాటి నా గురించి నా వ్యక్తిగత విషయాలు అడిగితే నేను చెప్పడానికి ఇష్టపడను. అవసరమైతే స్నేహాన్ని కూడా వదులుకుంటాను. నిర్మోహటంగా చెప్తాను, ఏంటి నీకేంటి అవసరం నా వ్యక్తిగత జీవితం గురించి అంటానా అన్న. అదే నాకు ఇష్టం అనుకోండి, నేను పంచుకుంటాను, షేర్ చేసుకుంటాను. ఎవరితో షేర్ చేసుకుంటాను? నేను ఇప్పుడు చెప్పింది ఇంకెక్కడికి వెళ్ళదు అనే ఒక భరోసా ఉన్న వాళ్ళతో. అలా ఉన్నా కానీ వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఆ నికృష్టులు కూడా ఉంటారు, అది వేరే విషయం. కానీ అక్కడ ఒక నమ్మకాన్ని వమ్ము చేసినట్లు కదా, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వస్తుంది ఇది. ఇలాంటి విషయాలకి ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ శిక్షించబడితే, పైగా వీళ్ళ ఆస్తులు సంపాదించుకున్న విధానానికి మట్టుకు తెలంగాణ సమాజం చాలా కోపంగానే ఉంది. ప్రధానంగా ఆస్తులు అంటే గుర్తొచ్చింది, ఫామ్ హౌస్ లో ఏదో దాచాడు కేసీఆర్. ఫామ్ హౌస్ లో నుంచే ఈ తతంగం అంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. ఎన్నికల ముందు కూడా ఫామ్ హౌస్ నుంచే కథ నడిచింది. ఇప్పుడు ఫామ్ హౌస్ రైడ్ చేయాలనే ఒక వాదన కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా ఉంచుంటారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే వికారాబాద్ అడవుల్లో కొన్ని సామాన్లు, మూసీ నదిలో కొన్ని సామాన్లు వేసిన వాళ్ళు ఈ పాటికి చాప చుట్ట పెట్టకుండా ఉండుంటారా? సరే ఏది ఏమైనా
ఇప్పుడు మనం పెద్ద స్పెక్యులేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న సమాచారంతో కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఫామ్ హౌస్లో ఏం బూచి ఉంది, భూతం ఉంది అనేది కానీ చర్యలు తీసుకోవచ్చు. కానీ కేటీఆర్ ఎందుకు బుకాయిస్తున్నాడు? ఒకటో రెండో ఫోన్లు చేస్తే చేసి ఉండొచ్చు, నాకేం సంబంధం. ఇది ఒళ్ళు పొగరండి, తలబిరుసు అంటారు దీన్ని, తప్పు ఒప్పుకోకపోవటం అంటారు. ఇప్పుడు ఎక్కడైనా సరే నువ్వు, ఇది ముఖ్యంగా ఎక్కువ క్రిస్టియానిటీలో ఉంది, మనిషి అన్నాక తప్పులు చేస్తాడు, కానీ ఒక కన్ఫెషన్ పాయింట్ వచ్చినప్పుడు నువ్వు కన్ఫెస్ చెయ్యి అని చెప్తారు. కేటీఆర్కి ఆ కన్ఫెషన్ కూడా కనిపించట్లా. ఏం చేస్తారు చేసుకోండి అన్న ధోరణి కనిపిస్తుంది. మీరు ఏం చేయలేరు అంటే ఒక నిర్వేదం నుంచి ఆ మాట వచ్చిందా, తలపొగ నుంచి వచ్చిందా అనేది తెలియదు. కానీ ఈ మాటను కూడా ఎవరు హర్షించట్లా. అరే చేసావు తప్పు, దొంగ దొరికిపోయావు, ఇంకా బుకాయింపు ఎందుకు అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా అండి, వాళ్ళు తీసుకున్న గొత్తులో వాళ్ళే పడతారు. సో మరొక అంశం తీసుకుంటే మేడం, ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక కుదుపుతోంది. మరొకటి తెలంగాణ రాజకీయాలు ఇంకో చర్చ ఏంటంటే ఫిరాయింపులు. కేసీఆర్ పార్టీ నుంచి పోటీకి నిలబెట్టిన వాళ్ళు కూడా మేము నించోమరా బాబు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ సందర్భంలో ఇవాళ తాజాగా ఒక ట్వీట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున చేశారు. అసలు దేశంలో ఎన్నికల సంఘం ఉందా? కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో ఇంత ఫిరాయింపులు, ఎమ్మెల్యేలు ఫిరాయింపులు అవుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు స్పీకర్ అయినా ఎన్నికల సంఘం అయినా అనేది, దానికి ఏం చెప్తారు? అసలు ముందు ఫిరాయింపుల గురించి మాట్లాడాల్సి వస్తే గనక కేసీఆర్ని ఫస్ట్ దోషిగా నుంచోబెట్టాలి. అంతకుముందు ఫిరాయింపులు లేవా అంటే ఉన్నాయి, కానీ ఈ విధంగా ఫిరాయింపులు అయితే లేవు. ఎలాంటి ఫిరాయింపులు అంటే ఎక్కడన్నా బలం తగ్గితే ఒకరిని ఇద్దరిని తీసుకొని ఏదో పరిస్థితులు గట్టెక్కిన పరిస్థితి చూసాం అంతకుముందు. కానీ ఈయన పార్టీల్ని భూస్థాపితం చేయాలి అనే ఉద్దేశంతో, అసలు ఆ పార్టీకి ఉనికి లేకుండా చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని, అంటే తన పార్టీలో వాళ్ళు వస్తానంటే చేర్చుకోవడం వేరు, వాళ్ళు వచ్చేలా పరిస్థితులు క్రియేట్ చేయడం వేరు. ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్తూ ఉన్నామండి, యాక్సిడెంట్ చేసాం, శిక్షే, అది తప్పే. కానీ చంపడం కోసమే యాక్సిడెంట్ చేసాం అనుకోండి, అది మల్టిప్లై అవుతుందా అవదా? అలా చేశాడు కేసీఆర్. అలా కక్షగట్టి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ టార్గెట్, తర్వాత కాంగ్రెస్ టార్గెట్. అసలు ఒక రకంగా ఒకానొక సందర్భంలో అయితే కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉంటే మిగిలిన కాంగ్రెస్ వాళ్ళ మొహాల్లో కత్తివాటుకి నెత్తురు చుక్క లేకుండా అయిపోయింది. ఎంత విలవిల్లాడిపోయారో మనం గమనించాం. అయితే నువ్వు అలా చేసిన తర్వాత ఆ రోజు నువ్వు ఏ ప్రాతిపదికన వాళ్ళని తీసుకొచ్చుకుని చేర్చుకున్నావు? ఇవాళ నీ పార్టీలో నుంచి వెళ్తుంటే నీకు నొప్పి తెలుస్తుందా, నీకు బాధ తెలుస్తుందా? అందుకే ఇప్పుడు బయట జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే సామాన్య ప్రజానీకం అలాంటి మాటలతో నేను ఏకీభవించను, కానీ రేవంత్ రెడ్డి కరెక్ట్ మొగుడు దొరికాడు అంటున్నారు కేసీఆర్కి. లేకపోయి ఉంటే కనుక అసలు కేసీఆర్ని ఇంత తక్కువ టైంలో ఇంత మట్టి కరిపించడం అనేది ఇంకొకరి వల్ల కాదు, కానీ రేవంత్ రెడ్డి చేయగలిగారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడేమన్నా వచ్చేస్తున్నారా? అట్లా అనుకోవటానికి లేదు. అసలు మామూలుగానే అంతకుముందే ఫోన్ ట్యాపింగ్ కంటే ముందే వచ్చారు. కాకపోతే ఎన్నికల ముందు కూడా చాలా జాయినింగ్స్ అయినాయి. అయితే ఇతను చేర్చుకోవటానికి కొంచెం వెనక ముందు అయ్యింది ఎక్కడ అంటే, అతను ఎలక్షన్లు అవ్వగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే, నన్ను ఎలక్షన్ల వరకు ఒకలాంటి మనిషిని చూశారు, నేను ఇప్పుడు పదవిలో ఉన్నాను, బాధ్యతలో ఉన్నాను, నేను చాలా ఆచితూచి మాట్లాడతాను, సంస్కారవంతంగా మాట్లాడతాను, ఇంతకుముందు నన్ను అలా మాట్లాడేటట్లు చేశారు, కానీ నేను ఇప్పుడు అలా ఉండను, చాలా హంబుల్గా ఉంటాను అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇస్తే ఇంటర్వ్యూలో అది చూసి వీళ్ళలో బాగా ఫైర్ తగ్గిపోయింది, కాబట్టి మనం ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పి అటు బీజేపీ వాళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు 3 నెలల్లో పడేస్తాం, ఈ గవర్నమెంట్ ఉండేది 3 నెలలే, ఈ గవర్నమెంట్ ఉండేది 3 నెలలే అని పాటలు పాడారు కదా వీళ్ళంతా, హారతి పాటలు పాడారు. మొట్టమొదటి చెప్పినవాడు ఆయన చెప్పాడేంటి, ఆయన చెప్పిస్తే ఆయన చెప్పాడు
ఆయన ఇచ్చాడు బిగ్ బాస్ ఆదేశం ఇస్తే బిగ్ బాస్ లో టాస్క్ లాగా ఆయన టాస్క్ ఇచ్చాడు, ఈయన మాట్లాడాడు, అంతకంటే వేరే ఏం లేదు. అయితే 3 నెలల్లో పడేస్తాం 3 నెలల్లో పడేస్తాము అంటే అప్పుడు గనక వస్తున్న వాళ్ళని వస్తున్నట్టు తీసుకుంటే మేము ప్రభుత్వాన్ని పడేస్తాం కాబట్టే తీసుకుంటున్నాడు అనే ఒక చెడపేరు వస్తుంది అని చెప్పి 100 రోజులు అయ్యే వరకు ఆగి 100 రోజుల తర్వాత ఎవరో 2 ప్రముఖులు వస్తే వాళ్ళని తీసుకున్న సందర్భంలో ఏం చెప్పాడు, మేము తలుపులు బార్లా తెలిసాం, వచ్చేవాళ్ళు రండి. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? అప్పటి నుంచే ఎందుకు మొదలెట్టాల్సి వచ్చింది? వాళ్ళు చెప్పిన 3 నెలల టైం అయిపోయింది. ప్రభుత్వాలు పడగొడతామని చెప్పిన ప్రబుద్ధుల మాటలు పసలేదో అని అర్థమైపోయింది. అంటే వాళ్ళు పెట్టిన టైం లైన్ అయిపోయింది కాబట్టి ఆయన టైం లైన్లోకి ఆయన వచ్చాడు. అందులో తప్పే ఉంది? ఇప్పుడు నీ పార్టీలోంచి వెళ్తే నీకు ఇంత నొప్పి అయినప్పుడు నువ్వు వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చుకున్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎంత అనుకోవాలి? అంటే బీఆర్ఎస్ ని వద్దనుకునే కదా గెలిపించింది కాంగ్రెస్ ని. మళ్ళీ అవకాశం ఉండి ఇప్పుడు వీళ్ళు పోరాడాల్సినటువంటి సమయంలో బీఆర్ఎస్ నుంచి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు అనే ఒక చర్చ రాదంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అది ఆ నాయకులు తప్ప, నాయకత్వం తప్ప? ఆలోచించండి మీరు. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళని అలా ఉంచాడు, ఎక్స్ట్రా సరుకులాగా ఉంచాడు, వాళ్ళని ఎక్స్ట్రా ఆర్టిస్టులాగా పెట్టుకున్నాడు. మెయిన్ యాక్షన్ అంతా ఆయనదేగా, ఆయనది, ఆయన కొడుకుది, ఆయన కూతురుది, ఆయన అల్లుడిది, ఆయన పెంపుడు కొడుకుది. ఆ 5గురేగా పరిపాలన చేసింది. మరి వాళ్ళు చేసే తల్లిదండ్రులు చేసిన పాపాలకి పిల్లలు శిక్షించొద్దంటారు కదా, అదే విధంగా ఇప్పుడు వీళ్ళు శిక్షించడం ఎందుకు? అట్లండి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దానం నాగేందర్ ఎపిసోడ్ తీసుకున్నాం, అక్కడ ప్రధానంగా భూ కబ్జాలు చేసాడు అనేక ఆరోపణలు దానం నాగేందర్ మీద ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల పార్టీకి చెడ్డ పేరు రాదంట. అంటే నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆయన భూ కబ్జాలు చేస్తుంటే ఏం చేస్తున్నాడు కేసీఆర్? మరి ఇప్పుడు అధినాయకుడు ఊరుకోడు అనే ఒక ఉద్దేశం గనక దానం నాగేందర్కు ఉందనుకోండి, ఎందుకు చేస్తాడు దానం నాగేందర్? యథా రాజా తదా ప్రజానే కదా. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే కేసీఆర్, రాజు వీళ్ళు ప్రజలు కదా. అక్కడ బయటకు వచ్చి ఎన్ని బీరాలైనా పలుకుతారు, కానీ అక్కడ తెలంగాణ భవన్లో మాట్లాడి చూడండి, తోకలు కత్తిరించి పెడతాడు కేసీఆర్. అందుకని మనం అంటే రాజకీయాల్లోనండి ఇవాళ నేను చుట్టూ క్రూరమొగాలు ఉన్నప్పుడు నేను జపమాలతోటి జపం చేస్తానంటే కుదరదు, అవసరమైతే ఖడ్గం కూడా పట్టుకోవాలి. అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు చుట్టూ క్రూరముగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా, ఏమాత్రం ఉపేక్షించినా కానీ పదవి పోతుంది. ఫస్ట్ రేవంత్ రెడ్డికి ప్రభుత్వం కూలిపోతుంది. పైకి వీళ్ళందరూ చెప్తున్నారు కదా, మాలో షిండే ఉన్నాడంటే మాలో షిండే ఉన్నాడు. ఇంతకు షిండే ఎవరైనా చర్చ ప్రధానంగా ఉంది కదా కొంతకాలం. సిగ్గులేని మాట. షిండే అంటాడు, హరీష్ రావు షిండే అంటారు, ఒక్కో రోజు షిండే అయితే అవతరం ఎత్తుతారు తెలంగాణ. కాదు, చాలా తప్పండి అది. అదేదో ఒక మంచి మోడల్ అయ్యా షిండే అనేది, మంచి మోడలా? అంటే బీజేపీ ఏం చేస్తే అది కరెక్ట్ అనేటట్లుగా సమాజం తయారైంది. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి, కానీ అది 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 కరెక్టా చెప్పండి? వాస్తవంలో మీరు 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 గుండె మీద చేసుకుని చెప్పండి, షిండే సంస్కృతి మంచిదా? ఆ మాత్రానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నికలు ఎందుకు? ఇదంతా ఎందుకు? పాతకాలంలో రాజులు సామంత రాజుల్ని సెలెక్ట్ చేసేవాళ్ళు. వీడు పలానా వాడు నా సామంత రాజు, పలానా దేశాన్ని పలానా రాజ్యానికి వీడు రాజు. ఎందుకు సెలెక్ట్ చేసావు అంటే వాడు నాకు సామంతరాజుగా ఉంటాడు కాబట్టి సెలెక్ట్ చేశానని చెప్తాడు. సమాంతరంగా ప్రభుత్వం నడుపుతానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? అసలు ఏ రకంగా చూసినానండి కాంగ్రెస్ పార్టీ అన్ని మంచి చేస్తుంది అని కానీ, అసలు తప్పులే చేయదని కానీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నేను కూర్చోలే ఇక్కడ. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను షిండేని అని ప్రతివాడు బెదిరిస్తూ ఉంటే భయపడి ఇంట్లో కూర్చోవాలా? లేదు అనుకుంటే ఎవరికేం కావాలో చేసుకోండి, నన్ను మాత్రం ముఖ్యమంత్రిగా ఉత్సవ విగ్రహంగా ఉంచండి అని రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలా? ఆయన చెప్పాడు కదా, నేను జానారెడ్డిలా కూర్చోను, నేను కూడా నా స్టైల్లో నేను రాజకీయం చేస్తాను ఒప్పుకున్నట్టు. అది ఒకటండి, చాలా మంది రాజకీయ నాయకులకి రేవంత్ రెడ్డికి తేడా ఏంటి అంటే, అతను ఏం చేస్తాడో అతను చెప్తాడు, అతను ఏం చెప్తాడో అది చేస్తాడు. అది ఒక్కోసారి మంచి కావచ్చు, ఒక్కోసారి ఎక్కువ మంచి కావచ్చు, ఒక్కోసారి తప్పు కావచ్చు, ఒక్కోసారి చేయాల్సిందైతే చేసి చూపిస్తాడు.
ఇప్పుడు కూడా చాలా మంది ఇది పర్సనల్ వ్యక్తిగత కక్ష అంటున్నారు ఈ ట్యాపింగ్ది. కానీ వ్యక్తిగత కక్షని అతను వ్యక్తిగతంగా తీర్చుకోవట్లేదుగా, చట్టం ద్వారానే తీర్చుకుంటున్నాడు. తప్పే ఉంది? పైగా ఆధారాలు కూడా దొరుకుతున్నాయి కదా. కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందరూ, వాళ్ళే వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఇప్పుడు దాంట్లో రేవంత్ రెడ్డిని కూడా తప్పట్టడానికి లేదు. అందుకే నేను అంటున్నా, అతను చట్టం ప్రకారమే చేస్తున్నాడు. మీకులాగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలా అధికారాలను చేతిలో పెట్టుకొని. మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అసలు మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. అసలు అతన్ని టచ్ చేసే శక్తే మీకు లేదు. కానీ ఫిరాయింపుల విషయం మాట్లాడుకుంటూ వస్తే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి విమర్శ ఏంటంటే, అధికారం ఉన్న రోజులు అధికారం అనుభవించారు, పదవులు అనుభవించారు, పక్కన పెట్టుకున్నారు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలకు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు పోవాల్సినటువంటి అవసరం కాదండి. మీకు ఏం తక్కువ చేశాడు కేసీఆర్ అడుగుతున్నారు. ఇక్కడ మౌలికమైన విషయం చెప్తాను. కేకేకి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని కేకేని తీసుకొచ్చుకున్నావు నువ్వు? కేకే బుద్ధి నీకు తెలీదా? కేకేది ఎంత లేకి బుద్ధి నీకు అర్థం కాలేదా? అతను ఏ రోజన్నా రాజకీయాల్లో ప్రజాక్షేత్రంకి వెళ్ళి పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉందా కేకేకి? నువ్వు కేకేని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? మరి కేకేకి అసలు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది? నువ్వేమంటున్నావు? నేను ఆయనకి 2 సార్లు ఎంపీ ఇచ్చాను, వాళ్ళ అమ్మాయికి మేయర్ ఇచ్చాను అని చెప్తున్నావు. అంటే నువ్వు ఇచ్చాను అంటే ఎక్కడ తెచ్చిచ్చావు నువ్వు? నీ జాగిరా అదేమన్నా? ఎక్కడ తెచ్చిచ్చావు నువ్వు? మరి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడుస్తావు ఎందుకు? నువ్వు ఏడవకూడదు. ఇట్లాగే నువ్వు వేరే పార్టీల నుంచి తీసుకొచ్చుకున్నావు. నువ్వు ఏ పార్టీ వల్ల అయితే నువ్వు ఈ స్థాయికి వచ్చావో ఆ 2 పార్టీలని నువ్వు దెబ్బకొట్టినోడివి. నువ్వు అసలు నువ్వు విశ్వాసఘాతకుడివి. అడిగితే చరిత్రలో 80,000 పుస్తకాలు చదువుకున్న నీకు ఆ మాత్రం జ్ఞానం తెలియట్లేదా? నీకు అర్థం కావట్లేదా నువ్వు చేస్తున్న తప్పేంటో? పోనీ నేను చేసిన తప్పుకి నాకు సరిపడా శిక్ష పడిందని నోరు మూసుకునైనా ఉండొచ్చు కదా. ఇంకా ఎందుకు మాట్లాడతావు నువ్వు? ఏమైనా మాట్లాడతావు నువ్వు? అసలు నువ్వు చేసిన పనే కదా ఇప్పుడు వాళ్ళు చేస్తుంది. పైగా వాళ్ళు తయారు చేసుకున్న నాయకులు వాళ్ళు. ఇప్పుడు కేకే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ కష్టపడి తయారు చేసుకుంది ఆ నాయకుడిని. నువ్వు ఎందుకు తీసుకొచ్చుకున్నావు? మరి వాళ్ళు తీసుకుపోయారు. ఎట్లా మాట్లాడతావు నువ్వు? కానీ ఇవాళ కేసీఆర్ ఎపిసోడ్ చూస్తుంటే కృష్ణకుమార్ గారు, సహజంగా రాయలసీమలో ఫ్యాక్షన్ సంస్కృతిలో భాగంగా ఏ కత్తినైతే వాడతారో అదే కత్తికే బలి కావాల్సి వస్తుంది. ఫ్యాక్షన్ లో ఓ సామెత ఉంటుంది సహజంగా. సో ఇప్పుడు అదే ఇక్కడ కేసీఆర్ విషయంలో రాజకీయంగా జరుగుతుంది అనుకోవచ్చు. అంటే నేనేమంటా అంటే, నేను ఇంకా మా ప్రాంతం సామెత చెప్తా, తాతకు పెట్టిన బొచ్చే తలాపనే ఉంది అని చెప్తారు మాకు. అందుకని నువ్వేం చేసావో, ఇంతకుముందు ఏమనేవాళ్ళు అంటే వచ్చే జన్మలో పురుగులు పడి సస్తావని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? నీకు తగిన శాస్తి ఈ లోకంలో ఈ జన్మలోనే అనుభవిస్తావని చెప్తున్నారు. నువ్వు ఇంకో జన్మకెళ్ళి అనుభవించడం కాదు, చచ్చిన తర్వాత అనుభవించడం కాదు, స్వర్గాలు నరకాలు కాదు, నువ్వు నరకమో స్వర్గమో ఇక్కడే చూస్తావని చెప్తున్నారు. మరి ఆయనకి ఇక్కడే కనిపిస్తుంది. ఇప్పుడు కూతురు పోయి జైల్లో ఉండే, నువ్వు జైలుకు పంపించడం అయితే పశ్చాత్తాపం ఇక్కడ కనిపించట్లా. అదే కదా, అందుకే నేను అంటుంది పశ్చాత్తాపం ఆ కుటుంబంలో ఎవరికీ కనిపించట్లా. ఆఖరికి హరీష్ రావుకి కనిపించట్లా, ఎవరికీ కనిపించట్లా. కానీ పశ్చాత్తాపం నేను ఒక మనిషిలో చూశాను. ఆ కుటుంబంలో శోభ దగ్గర చూశాను, కేసీఆర్ వైఫ్. ఆమె విషన్న వదనం చూసిన తర్వాత, అరే కూతుర్ని కాపాడుకోలేకపోతున్నామే, కూతురు జీవితం ఇలా అయిపోయింది. కలవలా. ఆమె కారులో కూర్చున్నప్పుడు నేను ఆమె మొహం చూస్తే, ఆమె ఇలా కూర్చొని ఉంటే చాలా ఎంతైనా తల్లి కదా, తల్లి హృదయం కదా, ఎంత పాషాణమైనా కరుగుతుంది కదా అనిపించింది. అంతకుముందు ఎంత దర్పం. నుంచుంటే పట్టు చీర, కూర్చుంటే పట్టు చీర, పొద్దున ఒక చీర, మధ్యాహ్నం ఒక చీర. ఎప్పుడు ఆ యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు చూసాం కదా ఎంతంత పట్టు చీరలు. అసలు ఆ వైభవం తలుచుకుంటే ఇవాళ ఆమె కారులో ఆ మొహం అలా పెట్టుకుని కూర్చుంటే బహుశా ఇవన్నీ ఆలోచిస్తుందేమో ఆవిడ. ఎంత అనుభవించాము, ఎంత ఎలా ఉన్నోళ్ళం, ఎలా అయిపోయాము, ఓడలు బళ్ళు ఓడలంటే ఇదేనా అని అన్ని రకాల భావాలు ఆమె మొహంలో కనిపిస్తున్నాయి. కారులో ఫోటో వేశారు పేపర్లో, కూతుర్ని కలిసి వచ్చి. అదే విజువల్స్ లో చూసాం మనం. అయితే కానీ వీళ్ళకి మట్టుకు అసలు ఆ జ్ఞానోదయం కలగట్లే. పైగా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, మేము కూల్చకపోయినా పర్వాలేదు ప్రభుత్వాన్ని, బీజేపీ కూల్చినా బాగుండు, రేవంత్ రెడ్డి మటుకు ఇంటికి వెళ్ళిపోవాలి.
అనే కక్ష కనిపిస్తుంది వాళ్ళ కానీ మొహంలో. ఒకటి మేడం, రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ ఇప్పటికి కూడా తీయడానికి ఇష్టపడలే. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి రేవంత్ రెడ్డి పేరు తీయలే. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని అంటూ ఉండేవాడు. ఇవాళ కూడా సీఎం ఎక్కడ నిద్రపోతున్నాడు అని నిన్న రైతుకు సంబంధించినటువంటి వారు నల్గొండ పర్యటనలో మాట్లాడినటువంటి పరిస్థితి. పేరు మాత్రం దీంట్లో ఆయన గట్టిగా ఒట్టు పెట్టుకున్నట్టున్నాడండి. రేవంత్ రెడ్డి పేరు గనక నా నోట్లో నుంచి వస్తే నాకేమైనా జరుగుద్ది అని ఎవరన్నా జ్యోతిష్యులు చెప్పారేమో ఆయనకి, అందుకే ఆ పేరు ఎత్తట్లేదేమో. కపాల మోక్షం అంటారు కదా, అట్లా ఏమన్నా అవుతుందని ఎవరన్నా జ్యోతిష్యులు చెప్పారేమో. నువ్వు ఏం మాట్లాడినా పర్లా ఆ పేరు మట్టుకు ఎత్తొద్దని చెప్పుంటారు. బాగా నమ్ముతాడు కదా ఆయన, అందుకని చెప్పి. కానీ ఇన్ని పూజలు, ఇన్ని హోమాలు, ఇన్ని జ్యోతిష్యాలు నమ్మే వాళ్ళకి బల్లి కదా కుడితిలో పడిందన్న సామెత ఉంటుంది చూసారా. అట్లా అంత చేసిన వాళ్ళకి ఎందుకు ఇట్లా అనుభవిస్తున్నారు ఇవాళ? ఎందుకు ఈ తరహా పరిస్థితి వచ్చింది తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళకి? అత్యాశ దురాశ. ఇప్పుడు నాకు కావాలనుకోవటం వేరు, నాకు కావాలి రెండో వాడికి ఉండొద్దు అనడం వేరు. ఆ పని చేశారు వీళ్ళు. అందుకని ఇవాళ స్టేజ్కి వచ్చారు. అంతేనండి, పెరుగుడు విరుగుడు కొరికే. ఆరే దీపానికి వెలుగు ఎక్కువ అని వీళ్ళు చివర్లో ఏం ఎలగబెట్టారండి, ఏం మాటలు మాట్లాడారండి. అసలు రియల్ ఎస్టేట్లో ఏంటి, దీంట్లో ఏంటి, దాంట్లో ఏంటి, ఎంతమందిని ఏడిపించారండి. అసలు వాళ్ళ ప్రాజెక్ట్కి ఏదన్నా ఎవరన్నా అడ్డొస్తున్నారు అంటే వాళ్ళు బినామీలుగా వాళ్ళకి బినామీలుగా ఉన్న వాళ్ళని ఎంత కాపాడుకున్నారండి. ఎన్ని చెరువులను ధ్వంసం చేశారండి. ఇప్పుడు ఇవాళ చెరువుల దత్తత అని మాట్లాడుతున్నారు కదా, ఆ చెరువుల దత్తత ఇచ్చే విషయంలో ఎంత అక్రమాలకు పాల్పడ్డారో, ఎంత చెరువుల్ని తినేశారో ఎవరికన్నా తెలుసా అండి? కనపడకుండా హరితహారం చేస్తారు. అది అందుకని సో మాట్లాడదాం కృష్ణకుమార్ గారు. వరుసగా అనేక సబ్జెక్టుల మీద మాట్లాడుతూనే ఉన్నాం రెగ్యులర్గా. సో ఇది కృష్ణకుమార్ గారితో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మీద రాజకీయ విశ్లేషణ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.